హాయ్ అందరికీ, వెల్కమ్ టు షెఫ్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ బాంబినో దోశ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 2 కప్పుల బాంబినో ఒక బౌల్లో వేయాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఇప్పుడు సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, టేస్ట్కు తగినంత ఉప్పు. రెండు కప్పుల నీళ్లు పోయాలి. అన్ని పదార్థాలు మిక్స్ చేసి ఒక అరగంట నానబెట్టాలి. నానబెట్టిన దోశ బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. పెనం కొద్దిగా వేడి అయ్యాక దోశ వేయాలి. కొద్దిగా దానిపైన ఆయిల్ వేసి మంచిగా కలర్ వచ్చాక మలపాలి. దోశ కొంచెం క్రిస్పీ అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఎంతో రుచికరమైన బాంబినో ఇన్స్టెంట్ దోశ రెడీ. ఈ దోశ అలాగే లేదా ఆవకాయ పచ్చడితో కూడా తినవచ్చు. ఇలాంటి ఎన్నో మంచి వంటల వీడియోల కొరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షెఫ్ మామ్.